వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక అరకిలో చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక బౌల్లోకి తీసి పెట్టానండి. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా డ్రై అయిపోయేంత వరకు బాగా హై ఫ్లేమ్ మీద డ్రై చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మొత్తం డ్రై అవ్వాలండి. కాస్త కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ లేకుండా బాగా డ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం డ్రై చేసుకున్న చికెన్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, సాల్ట్, కారం వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకో ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 నిమ్మకాయలు కానీ 3 నిమ్మకాయలు కానీ, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక 3 నిమ్మకాయలు పిండుకొని కలిపేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి తయారవుతుందండి. ఇది చాలా సింపుల్ ఉంటుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఒక 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.